నమస్తే. నా వెనుక స్క్రీన్‌లో కనిపిస్తున్న వ్యక్తి పేరు మణికుమార్. అతను 20 తారీఖు చనిపోయిండు. ఎక్కడ? తమిళనాడులో. తమిళనాడులో అరుణాచలేశ్వర ఆలయం ఉంటది. అక్కడ గిరి ప్రదర్శన చేస్తున్న క్రమంలో ఆ మోక్ష మార్గం గూడా ఉంటది. మోక్ష మార్గం గుండా బయటికి వస్తున్న క్రమంలో దాంట్లో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయిండు 25 తారీఖు. దాదాపు నైట్ జరిగిందది. 2, 3 గంటలకు అట్లా చనిపోయినట్లు తెలుస్తుంది. చాలా విషాదం. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజమండ్రికి చెందిన వ్యక్తిన మణికుమార్. కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్ళిండు. మోక్ష మార్గం గుండా వస్తున్న క్రమంలో ఇదే మోక్ష మార్గము. మన తెలుగు వాళ్ళు మోక్ష మార్గం అంటారంట. ఈ మోక్ష మార్గం గుండా బయటకు వస్తున్న క్రమంలో ఇరుక్కున్నాడు. దానిలో ఇరుక్కొని ఊపిరాడగా అపస్మారక స్థితిలోకి పోతే అక్కడున్న భక్తులు వాళ్ళు వీళ్ళు దాదాపు విశ్వ ప్రయత్నం చేశారు. దాదాపు 2 గంటల ప్రయత్నంతో ఆయనను బయటికి లాగి ఆసుపత్రికి తీసుకుపోతే చనిపోయిండు. కుటుంబంతో కలిసిపోయిండు. ఇది 25 తారీఖు జరిగింది. అయితే ఈరోజు వార్త ఏంటంటే సేమ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక భక్తురాలు ఆమె కూడా ఇరుక్కున్నది. ఆ వీడియో నేను చూపిస్తా. ఈ వార్త చదివిన తర్వాత అసలు అరుణాచలేశ్వర ఆలయం గురించి ఒకసారి నేను ఇక్కడ ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఆ వీడియో తర్వాత చూపిస్తా. ఆమె కూడా ఇరుక్కున్నది. ఈ మోక్ష మార్గం ఇది. ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో ఇదొక మార్గం, మోక్ష మార్గం, ఒక విశ్వాసం. ఆ మోక్ష మార్గం గుండా ఇట్లా పడుకొని వస్తారు. ఇది ఇట్లా పడుకొని అవతల అటు సైడ్ పోతే ఒక విశ్వాసం బలపడుతుందని ఒక నమ్మకం భక్తులు. లక్షల మంది పోతారు, వేల మంది పోతారు, చాలామంది పోతారు. అయితే ఈ ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇట్లా మోక్ష మార్గంలో ఇరుక్కొని చనిపోయిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన చనిపోయింది. ఇలా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన ఇరుక్కున్నది. మరి అధికారులు కూడా ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండ్రు. ఊబకాయం అంటే ఎక్కువ లావు ఉన్నోళ్ళు, వృద్ధులు ఉన్నోళ్ళు రావద్దని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఫస్ట్ ఈ ఆర్టికల్ చదువుదాం మనం. తిరువన్నామలలో విషాదం, తిరువన్నమలలో విషాదం, మోక్ష మార్గంలో ఇరుక్కొని భక్తుడు మృతి. తిరువన్నమలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకున్నది. మోక్ష మార్గంగా భావించే ఇడుక్కి పిల్లయార్ గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్ చెందిన భక్తుడు మణికుమార్ 36 ఏళ్ళు ఉన్నాయంట. ఊపిరాడక చనిపోయాడు. కుటుంబ సభ్యులు ఇతర భక్తులు బయటికి తీసి హాస్పిటల్కి తీసుకపోతే అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారట. తమిళనాడులోని ఇప్పుడు ఈ ఆలయం గురించి తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాద ఘటన చోటు చేసుకున్నది. గిరి ప్రదర్శన మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయార్ గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ భక్తుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మణికుమార్ శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువన్నమలైలోని శ్రీ ఉన్న ఈ పేర్లు కొంచెం పలకడానికి అట్లా ఉంటాయి. శ్రీ ఉన్న ములయమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్ళిండంట. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో గిరి ప్రదర్శన మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయార్ ఆలయానికి చేరుకున్నాడు. దీన్ని మన తెలుగువారు మోక్ష మార్గం అని పిలుస్తారంట. గుహ ఆకారంలో ఉండే ఈ ఆలయంలో భక్తులు వెనుక ద్వారం నుంచి పడుకొని లోపలికి వెళ్ళి ఇరుకైన మార్గంలో పాకుతూ ముందుకు వెళ్ళడం ద్వారా ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు వైపు ద్వారం గుండా బయటకు వస్తుంటారు. అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండడంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయాడు. కుటుంబ సభ్యులు ఇతర భక్తులు బయటికి తీసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. అసలు దాదాపు 2-3 గంటలు శ్రమించారట ఆయన తీయడానికి. 2-3 గంటలు అంటే వాళ్ళు ఇట్లా పడుకొని పోవాలి. ఇప్పుడు ఇట్లా నేను ఉన్నానా, ఇట్లా పడుకొని ఇట్లా జరుపుకుంటూ పోవాలి. అవతలకి వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ తలకాయ పెడితే అక్కడ వెళ్ళిపోవాలి. అట్లా జరుపుకుంటూ అట్లా ఇరుక్కుపోయినా అందులో. దీంతో ఆయనకు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత ఇతర భక్తులు తీవ్రంగా శ్రమించి ఆయనను గుహ నుంచి బయటికి తీసి 108 అంబులెన్స్లో తిరువన్నమలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారంట. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న తిరువన్నమలై తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారట. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారట. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారట. ఇడుక్కు పిల్లయార్ ఆలయం ప్రత్యేకత ఏంటంటే గిరి ప్రదర్శన మార్గంలో ఉన్న
ఇడుక్కు పిల్లయార్ ఆలయం చిన్న గుహ ఆకారంలో ఉంటుంది. భక్తులు వెనక వైపు ఉన్న ప్రవేశ మార్గం ద్వారా పడుకొని లోపలికి వెళ్ళి ఇరుకైన గుహలో పాకుతూ ఎదురువైపు ద్వారం గుండా బయటికి వస్తారట. బయటకు వచ్చిన తర్వాత నంది ఇడుక్కు పిల్లయార్ను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ ఆచారం నిర్వహించే క్రమంలోనే మణికుమార్ గుహలోనే ఇరుక్కొని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్ట. అయితే అది ఎక్కడ ఈరోజు దీన్ని జూమ్లో చూపించు. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆమెనంట. ఆమె కూడా ఇరుక్కుపోయింది. ఈరోజు వార్త ఇది. చాలా పురాతనమైన ఆలయం అది. చరిత్ర చాలా చాలా ఉంది ఆలయానికి. చాలామంది భక్తులు పోతూ ఉంటారు. అదిగో లాగుతున్నారు. తీస్తారు, ఏదో రకంగా తీసిర్రులే కానీ బయటికి. చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది ఆమె. అదిగో రావట్లేదు. ఓకే, కాళ్ళు దాదాపు వచ్చేసింది. అయితే అధికారులు కూడా ఒకటి పాస్ చేసిండ్రు. ఇదిగో అరుణాచల మోక్ష మార్గం వీరికి ప్రవేశం లేదు. తమిళనాడు తిరువన్నామలైలోని అరుణాచల మోక్ష మార్గానికి సంబంధించి అధికారులు కొత్త నియమాలు ప్రవేశపెట్టారు. అక్కడి ఇడుక్కి పిల్లయార్ గణేష్ టెంపుల్ అంటారంట. మోక్ష మార్గం చాలా ఇరుకుగా ఉండడంతో కొందరికి ప్రవేశం నిషేధించారు. ఊబకాయం అంటే అధిక బరువు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అందులోకి ప్రవేశించవద్దని స్పష్టం చేశారు. లోపల ఇరుక్కుపోవడం, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఈరోజు వచ్చింది. ఇది అంటే ఇట్లా జరగడం ఎంబడెంబడి జరిగినాయి కదా. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మామూలుగా తెలుస్తుంది కదా, ఇప్పుడు మనం ఆ మోక్ష మార్గంలో మన బాడీ పడుతుందా పడదా, మనం బయటికి వెళ్ళగలుగుతామా లేదా, పాకగలుగుతామా లేదా అనేది తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు ఆ ద్వారాన్ని చూస్తే మనం పోతామా లేదా, మన బరువు ఏంది, మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన శరీరం అనేది తెలుస్తుంది. మరి కొందరు కొంచెం అవగాహన అనుకోవాలా లేకపోతే ఏందో మరిగా చాలామంది అట్లా ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపై పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళంతా వాళ్ళు కూడా చూడాలి, మరి మాట్లాడాలి దీని గురించి. ఎందుకంటే చాలామంది భక్తులు ఆ మోక్ష మార్గం గుండా పోతేనే మనకు విశ్వాసం కలిగినట్లుగా, లేకపోతే ఏంది అది సంపూర్ణంగా మనం దేవుని దర్శించుకున్నట్లని చాలామంది భావిస్తారు. ఆ మోక్ష మార్గం గుండా బయటికి వస్తే ఇక సంపూర్ణంగా మనం దేవుని దర్శించుకునే అనే భావన ఉంటుంది చాలామందికి. ఉండడం తప్పులేదు, విశ్వాసం అది. కానీ ఇది ప్రాణాల మీదకే వస్తుంది కాబట్టి మరి ఇక అధికారులు అయితే ఇప్పుడు అధిక బరువు, అనారోగ్య సమస్యలు, వృద్ధులు రావద్దని చెప్తా ఉన్నారు. కానీ చూడాలి వీళ్ళు పీఠాధిపతులు, మఠాధిపతులు చూసుకొని వాళ్ళు దానికి సంబంధించిన మాట్లాడుకొని మరి దానికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి పూర్తిగా. ఎందుకంటే భక్తులు చాలామంది ఏంటంటే విశ్వాసం అది. ఆ విశ్వాసాన్ని మనం శంకించలేం, ప్రశ్నించలేం కదా. ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇట్లా ప్రాణాలు పోవడం కూడా ప్రమాదమే కదా. కాబట్టి ఆలోచన చేయాలి మరిగా పీఠాధిపతులు, మఠాధిపతులు కానీ, అక్కడ ఆలయానికి సంబంధించిన అధికారులు కానీ, పూజారులు కానీ, లేదా అక్కడి ప్రభుత్వం కానీ చేయాలి మరిగా. ఇక ఈ విచిత్రం ఏంటంటే 25వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆయన చనిపోయిండ, దానిలో ఇరుక్కొని మళ్ళీ ఈరోజు ఆమె మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆమెనేనంట. కొంచెం అయితే ఊపిరి ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఆమెకు. కొంతలా బచాయించింది, కొంత బయటపడిపోయింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.